మంత్రి కోమటిరెడ్డి మరికొన్ని కీలక కామెంట్స్ చేశారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ఆదాయంతోనే ఆంధ్రాని అభివృద్ధి చేసుకున్నారు అన్నారు. వరంగల్, నిజామాబాద్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా ఆంధ్రాని డెవలప్ చేసుకున్నారు అన్నారు. నీటి వాటాల్లో అన్యాయాన్ని కూడా గుర్తు చేశారు ఆయన. ఆ రోజు మీరు చూసిండ్రు, ఒక హైదరాబాద్ తప్ప, హైదరాబాద్ అంటే ఇక్కడ అన్ని రాష్ట్రాల వాళ్ళు కాస్మోపాలిటన్ టౌన్, ఆంధ్ర పాటు అన్ని దేశంలో అన్ని పాటు. కానీ ఒక్క సిటీ చెప్పండి, వరంగల్, నిజామాబాద్ కానీ అలాంటి పెద్ద పట్టణాలు కూడా కనీస సౌకర్యాలు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఎక్కడ లేకపోవడం. ఒకవైపు హైదరాబాద్లో వచ్చిన ఇన్కమ్తో విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, కర్నూలు, కడప, మీరు ఒక్కొక్క సెంటర్ చూడండి ఆ విధంగా ఎట్లా డెవలప్ చేసుకున్న వాళ్ళు. ఆదాయం ఏమో హైదరాబాద్ది, అభివృద్ధి ఏమో ఆంధ్రాది. ఉద్యోగాలేమో వస్తే తెలంగాణకి అన్యాయం చేసి ఆంధ్ర వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం. నీళ్ళు వస్తే పోతిరెడ్డిపాడుని డ్రింకింగ్ వాటర్ పేరు మీద ఎన్టీ రామారావు 11,000 క్యూసెక్స్ అంటే దాన్ని 44,000 రాజశేఖర రెడ్డి చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు 88,000 చేస్తే, ఇలా కేసీఆర్ మన చంద్రబాబు నాయుడు గారు 12 టీఎంస్ ఒకరోజు 12 టీఎంస్ డ్రా చేసే విధంగా, దక్షిణ తెలంగాణ ఎండబెట్టే విధంగా ఒకవైపు కృష్ణానదిలో మోసం జరిగింది. అక్కడ మనకచెల్ల పేరు మీద మళ్ళా మోసాలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతుందనే, జరగకూడదనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది.